అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో భరతావని భావలహరి జ్ఞానధ్వజమదిగో చెరగని చిరు నవ్వుల శ్రీ భాష్యకారుడడుగో అజ్ఞానపు రూపుమాపు ఆది గురువు ఎడుగో విజ్ఞానము నందించే జగద్గురువులరుగో అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో త్రిదండముతో నుదురు ఊర్ధ్వపుండ్రముతో కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో నిండుగా త్రిదండముతో నుదురు ఊర్ధ్వపుండ్రముతో కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో వైష్ణవ తత్వము చాటిన యోగీశ్వరుడడుగో రాముని బాటే తనదను రామానుజుడడుగో వైష్ణవ తత్వము చాటిన యోగీశ్వరుడడుగో రాముని బాటే తనదను రామానుజుడడుగో శ్రీరాముని బాటలో శ్రీ లక్ష్మణ స్వామిగా జయ జయ రామానుజ జయ హో జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ జయ రామానుజ జయ హో జియరు 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 చిన్న జియారు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి పీఠాధిపతులండి వీరు జియరు 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 చిన్న జియారు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి పీఠాధిపతులండి వీరు వైష్ణవ తత్వపు వన్నెలు దిద్దిన రామానుజుల వారు వీరికి శిష్యులు కారణ జన్ములు చిన్న జియరు వారు వైష్ణవ తత్వపు వన్నెలు దిద్దిన రామానుజుల వారు వీరికి శిష్యులు కారణ జన్ములు చిన్న జియరు వారు జియరు 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 చిన్న జియారు వారు. స్వామి చిన్నజీయర్ స్వామి వారు నింగి పొంగింది మిమ్ము చూసి పైన చంద్రుడు కూడా చూస్తున్నాడు. నింగి పొంగింది మిమ్ము చూసి నా ఎత్తు ఎదగావని నేలా మురిసింది మీ పనులకు నాలాంటి గుణముందని. నిజంగా భూమిలో ఇత్తనం వేసినా పండుతుంది. చిన్న జియర్ స్వామి వారి నోటి పలుకులు ఏది చెప్పినా నిజమవుతున్నాయి స్వామి, అవునా కదా? నింగి పొంగింది మిమ్ము చూసి నా ఎత్తు ఎదగావని నీలా మురిసింది మీ పనులకు నాలాంటి గుణముందని. నాడే మీలాంటి స్వామి ఉంటే ఈ బతుకు ఇంకెంతో ముందుకుండేది. గిరిజన జాతిల్లో భక్తు కంటే మరి మరో రూపం మీరేనయ్యా. ఓ ఓ మా చిన్న జియరు స్వామి, మా లంబడొల్ల దైవమా, మా గుండెలున్న దైవమా, సీతారామ రూపము నివ్వమా. ఈ భూమి పైన 10వ అవతారం తెలిసిన భక్తులమయ్యా, 11వ అవతారం తెలియని రూపం మా త్రిదిండ చిన్నజీయర్ స్వామి. ఓ ఓ మా రామానుజ బిడ్డ, నిన్ను మరవదయ్యా ఈ గడ్డ, నిన్ను మరవదయ్యా ఈ గడ్డ, నిన్ను మరవదయ్యా ఈ గడ్డ. నిజంగా అలాంటి బిడ్డ పుట్టడం ఈ తెలంగాణలో ఏ ప్రాంతమైనా కానీ తెలంగాణలో ఈ ప్రాంతంలో నిజంగా ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా చుట్టుపక్కల అన్ని బంజారా తండలే ఉంటాయి. అలాంటి తండలో నిజంగా ఆ రాముడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ ఈ రాముడు మాత్రం మన మధ్యనే ఉన్నాడని మనసుపూర్తిగా చెప్పుకుంటూ, ఎప్పుడని ఎదురు చూస్తుంటే మన త్రిదిండి చిన్నజీయర్ స్వామివారు తన నోటి పలుకులు మనం అందరం ఇందామని కోరుకుంటూ స్వామివారు మాట్లాడుతుంది ఆశిద్దాం. ఏకత గట్టిగా సపోర్ట్లు ప్లీజ్.
जय श्रीमन्नारायण, जय बोलो चिन्नजीयर स्वामी की। थैंक यू। जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुलारा, आज अहोभाग्य की बात है, रामानुज स्वामी जी महाराज आप सबको अपनी कृपा दृष्टि से देखते हुए आनंद में उन्मस्त हैं। एक बार रामानुजाचार्य स्वामी जी महाराज श्रीरंगम जहाँ पर वे रहते थे वहाँ से कर्नाटक यात्रा कर रहे थे और आधे रास्ते में एक तंडा में गए। तब तक सायंकाल हो गया था। स्वामी जी महाराज वहाँ पर कहीं रुकेंगे इधर उधर करके ढूंढ रहे थे। उस समय में थोड़ा आवाज सुनने में आया, कोई लोग गाना गा रहे थे। आप जैसे लोग बाजा बजंतरी लेकर रामानुजाचार्य स्वामी जी महाराज का गुण गा रहे थे। जंगल में रात में वहाँ के लोग रामानुजाचार्य स्वामी जी का नाम कहते हुए जब गा रहे थे तो रामानुजाचार्य स्वामी जी एकदम आश्चर्य में डूब गए थे, क्योंकि उस समय में वे ये गेरू कपड़े में नहीं थे, सफेद कपड़े में थे। तो वे लोग भी पहचान नहीं सके। स्वामी जी महाराज थोड़ी देर उनकी आवाज को सुने और बाद में उनसे पूछे थे, आप कौन, आप लोग कौन हैं? तो आप क्या समाधान बोलते हैं? यदि आपके पास कोई आके पूछे आप कौन हैं तो क्या बोलते हैं आप क्या बोलते हैं महाराज? नाम बोलते, गांव बोलते हैं। लेकिन वे लोग ना नाम बोले न गांव बोले। वे लोग सब कह रहे थे कि हम वैष्णव हैं। रामानुजाचार्य स्वामी जी महाराज ने आश्चर्य से पूछे, आप लोग सब वैष्णव हैं? हाँ महाराज, हम लोग सब वैष्णव हैं। वो भी अच्छा, अपने ललाट में ये सफेद सफेद ऊर्ध्वपुंड का धारण किए थे और बीच में वो लालिमा दिख रही थी। स्वामी जी महाराज ने पूछा, ये आप लोगों को कौन दिया, किसने दिया? आप रामानुजाचार्य स्वामी जी के बारे में कैसे जानते हैं? तो वे लोगों ने समाधान दिया, महाराज हमारे गुरुजी नलान चक्रवर्ती थे, वो हमारे पास आ गए, हम लोगों को दीक्षा दी और हमको तत्व ज्ञान भी उद्बोधन किया और हमको संस्कार दिया। हम न दारू पीते हैं न कुछ खाते हैं। क्या बोलते हैं उसको, खाने वाले, दारू के साथ खाने वाले क्या होता है? बोटी। न बोटी खाते हैं न दारू पीते हैं महाराज, हम गुरु मंत्र जपते हैं।
और भगवान की सेवा करते हैं। तो रामानुजाचार्य स्वामी जी महाराज ने कहा, आहो क्या धन्य हैं आप लोग सब। नलान गुरु महाराज एक मेघ बनते हैं। मेघ जानते हैं, बादल क्या करता है, जगह जगह पे जाता है और कोई अंतर नहीं देखता है, ये धनवान है, ये भिखारी है, ये आदिवासी है, या ये पढ़े लिखे हैं, ये अनपढ़ हैं। न जाति पाति देखता है। जहां भी जाता है पानी लेके जाता है और वहां पानी बरसता है। यदि वे चाहते या नहीं चाहते, यदि वे जानते या नहीं जानते, जैसा एक मेघ जगह जगह पे जाकर वहां रहने वालों को ताप को शमन करता है, कम करता है, उन लोगों को प्यास को हटाता है, जीवन को देता है, ऐसा पानी देता है मेघ। ये गुरु की कृपा है। रामानुजाचार्य स्वामी जी का नाम दिए सबको, और बाद में उन लोगों को पता चला कि यही रामानुज हैं। ये उन लोगों को एकदम आनंद के सागर में डुबा दिया। जैसे आप लोग अब आनंद में उन्मस्त होकर नाचते गाते बाजा बजाते हुए अभी गा रहे हैं, वैसे वे लोग सब उस दिन रामानुजाचार्य स्वामी जी महाराज की सेवा करते हुए नाचते गाते हुए पूरा समय बिताया। ये उनके इतिहास में उल्लेख है, वहां पर लिखा हुआ है। बंद हो। रामानुजाचार्य स्वामी जी महाराज यद्यपि बहुत पढ़े लिखे थे, परंतु उनकी कृपा की सीमा नहीं है। अभी आप यहां पर दर्शन कर रहे हैं, रामानुजाचार्य स्वामी जी महाराज अपने गोद में कुछ किसी को बिठाया है, दिख रहा है? उनका गोद में अगर कोई छोटा बालक बैठा है, ठीक से आप लोग या वहां से उतने दूर है ना, दर्शन नहीं कर पा रहे हैं। वो भगवान संपत कुमार हैं। आप वहां पर स्क्रीन पे दर्शन कर सकेंगे। उनका गोद में जो बैठा है, कर्नाटक राज्य में मेलकोटा एक जगह है, वहां पर था एक मंदिर, परंतु वो किसी न किसी कारण से वो तो पूरा खराब हो गया और मंदिर को कोई उखाड़ दिया। उस समय में स्वामी जी महाराज वहां गए थे और भगवान की मूर्ति को ऊपर लाए। वो एक जमीन पे थी, मूर्ति को बाहर निकाले और वहां की राजा को बोलकर फिर मंदिर का पुनर्निर्माण की थी। और बाद में वहां मंदिर में दो प्रकार की मूर्तियां होती ना, एक तो अंदर काला मूर्ति या सफेद मूर्ति प्रतिष्ठित होता है, उसको कोई नहीं हटाता है, और दूसरी मूर्ति है जिसको अपने ऐसा वाहन पे लेकर हम जुलूस निकालते हैं, शोभा यात्रा करते हैं, उत्सव मनाते हैं, अपने गांव में भी ले आते हैं और उनको फल भोग लगाते हैं, सब प्रकार की सेवा करते हैं।
क्या बोलते हैं उनको? उत्सव मूर्ति बोलते हैं। क्या बोलते हैं? उत्सव मूर्ति बोलते हैं, यात्रा मूर्ति बोलते हैं। मंदिर का निर्माण हो गया, परंतु वहां पर यात्रा मूर्ति थी नहीं। तो वहां रहने वाले लोगों से पूछा कि ये क्या हो गया यात्रा मूर्ति? लोग बताया कि महाराज, यहां कोई इस मंदिर को उखाड़ने के पश्चात मूर्ति को यहाँ का लेके गया और यहाँ कोई आसपास में रहने वाले कोई राजा था, उन्होंने अपने पास रख लिया और वो वहां से लेकर वो दिल्ली में रहने वाले सुल्तान को दे दिया। दिल्ली में था मूर्ति। रामानुजाचार्य स्वामी जी दिल्ली जाने के लिए, वहां का सुल्तान को मिलने के लिए, उनसे मांगकर मूर्ति को फिर लाने के लिए चाह रहे थे। लेकिन उस समय में वहां रहने वाले पंडित लोग कोई भी साथ नहीं दिए। अरे हम उनका मुंह तक नहीं देखेंगे, क्यों आएंगे वहां पर? लोग मना करते थे। रामानुजाचार्य स्वामी जी महाराज वहां रहने वाले जो आपका जो पूर्वज जो थे ना वन में, वहां रहने वाले जो आदिवासी लोग थे, जिनको दलित बोलते हैं, ऐसे लोग थे वहां पर। वो सब कहे थे कि महाराज हम सब आपके साथ आएंगे, चलेंगे वो सुल्तान के बाद और भगवान के बारे में मांगेंगे भी। रामानुजाचार्य स्वामी जी को बहुत आनंद हुआ। इन सब को लेकर स्वामी जी दिल्ली गए हैं और दिल्ली में आप लोग सब आप जैसे थे, वो सबको सर पे तिलक था और तिलक ऐसा ऐसा पूरा लगाए। देखे तो कोई हराम लोग जैसा नहीं लगा। और सुल्तान पूछा, ये लोग क्यों आए हैं? आपके साथ थोड़ी मांगने के लिए आए हैं, तो बुलाओ अंदर। बुलाए अंदर। और रामानंद स्वामी जी आगे गए, क्या चाहिए आपको? तो रामानंद स्वामी जी ने कहा, हमारा भगवान आपके साथ है, तो यदि आप दें तो हम उस मूर्ति को ले जाएंगे और हमारे वहां पूजा करेंगे। तो सुल्तान ने हंसा, अरे आप लोग भगवान बोलते हैं क्या? भगवान ऐसा थोड़ी रहता है। भगवान तो हर जगह में होता है, कहीं रहता है। यदि आप इनको भगवान मानते तो आप बुलाओ तो वो आएगा। यदि वो आता है तो हम दे देंगे। तो रामानुजाचार्य स्वामी जी महाराज ने पूछा, आप सच अपने बात पे खड़े रहते हैं? हम बुलाएंगे, यदि भगवान आ जाएं तो क्या आप सचमुच दे देंगे क्या? तो सुल्तान ने कहा, आप चिंता मत कर, यदि आप बुलाएंगे तो वो भगवान होकर आता है तो समझो मैं हर प्रकार की मर्यादा के साथ भेजूंगा। तो ये तो बड़ा सवाल थी। रामानुज स्वामी जी महाराज ने स्वीकार किया और वहीं जो उन्हीं की सभा में वहां पर रामानंद स्वामी जी बैठकर ध्यान में जाकर भगवान को पुकारा, हे नारायण आजा, हे नारायण आजा।
जब रामानुजाचार्य स्वामी जी ने ऐसा बुलाए तो आश्चर्य, चमत्कार क्या हुआ पता ही नहीं है। तो वो छोटी सी मूर्ति ऐसा चल चल कर आए और उनके गोंद में आके बैठ गया। बोल भाव कृपा वत्सल भगवान की। सुल्तान कभी भी ऐसी चीजों को देखा नहीं, उनको तो आश्चर्य है। यद्यपि उनको विश्वास नहीं है, फिर भी ये तो चमत्कार है। क्या मंदिर में मूर्ति ऐसा कभी चल चल के आकर कहीं दिखता है आपको? देखा कभी ऐसा? आ गए और उनके गोंद में भी बैठ गया। तो सुल्तान रामानुजाचार्य स्वामी जी महाराज को सलाम किया। महाराज आप तो कुछ चमत्कार ही किया है। मैं एक बार आपको प्रॉमिस किया, वाग्दान दे दिया, तो मैं वापस लूंगा नहीं। हर प्रकार की मर्यादा से मैं आपको भेजूंगा। तो घोड़े दिए, धन दिए और रामानुजाचार्य स्वामी जी महाराज को मर्यादा के साथ वापस भेज दिया। उस मूर्ति को देकर, वो मूर्ति रामानुज स्वामी के गोंद में बैठ गए ना, वो है यहां पर उनका गोंद में बैठा है। अभी आप वहां पर देख सकते हैं। रामानुजाचार्य स्वामी जी महाराज के गोंद में आके बैठ गया तो उनका नाम बन गया संपत कुमारा। कुमारा माने पुत्र है। सबको संपत्ति देने वाला जो भगवान है, वो भी रामानुजाचार्य स्वामी जी महाराज का पुत्र बन गया। रामानुजाचार्य स्वामी जी महाराज के गोंद में आकर बैठ गया। रामानुजाचार्य स्वामी जी आप लोगों के साथ वहां पर गए थे। ऐसा भगवान वापस आने के लिए सहायता जिन्होंने किया वो आप लोग हैं। भगवान वापस आने का एक क्रम, एक रास्ता आप लोगों ने दिखाया। तब तक बंधुओं थोड़ा ध्यान देकर सुनो, तब तक समाज में सबको मंदिर में आने के लिए अंगीकार नहीं था। सब मंदिर में प्रवेश होने के लिए, प्रवेश करने के लिए किसी को भी परमिशन नहीं मिलता था। रामानुजाचार्य स्वामी जी महाराज ने कहा, ये भगवान स्वयं आने के लिए जिन्होंने सहायता की, उन लोगों से अधिक कौन बनते हैं मंदिर में भगवान के पास आकर दर्शन करने के लिए लायक। तो सबको मंदिर में आने देना है। मंदिर का दरवाज उन्होंने खोल दिया और सबको साथ में लेकर मंदिर में भगवान का दर्शन कराया। न केवल दर्शन कराना, परंतु सबको वैष्णव दीक्षा भी दिए और सबको एक ही नाम है, वैष्णव। जो दीक्षा लेता है वो ये नहीं बोलता है कि मैं ब्राह्मण हूं या मैं हरिजन हूं या मैं गिरिजन हूं। क्या बोलता है? मैं वैष्णव हूं। हम सब एक ही, जैसा अभी अपने ये भोज महाराज है ना, जिन्होंने कहा ना अभी, हम सब एक ही भगवान का संतान हैं। तो हम सब आपस में बंधु बनते हैं, भाई भाई बनते हैं। हम सब एक ही भगवान का संतान हैं और हम सब उनका ही संतान हैं। तो किसी के ऊपर उन्होंने अपने
पक्षपात नहीं दिखाता है, सबको अपना संतान मानता है और स्वीकार भी करता है। इसीलिए किसी को भी मंदिर में आने के लिए रोकना मना है। सब भगवान का दर्शन करने के लिए योग्य हैं। सबको भगवान का दर्शन कराना है तो भगवान का दरवाज खोल दो और सबको मंदिर में पहुंचा दो। ये रामानुजाचार्य स्वामी जी ने किया उस काल में, आज नहीं। आज ऐसी बातों को कहना बहुत इजी है, आसानी है, लेकिन उस काल में, उस समय में ऐसी बातों को कहना मना है। कोई ऐसी बातों को कहता तो उनको क्या होता था पता है? खत्म। जो कुछ भी होने दो, लोग सब भगवान के पास पहुंचना है। ये रामानुजाचार्य स्वामी जी महाराज की कृपा है। आज आप सब तिलक धारण किया, भगवान का नाम गा रहे हैं, ये उन्हीं की कृपा है। ये नहीं होता तो हम आजकल ऐसा नहीं रह सकते थे। तब तक कोई हिम्मत नहीं किया सबको मंदिर में लाने के लिए। केवल कुछ लोग आते थे, कुछ लोग भगवान का नाम गाते थे, सबको ऐसा परमिशन नहीं मिलता था। आज हम लोग गर्व से कह सकते हैं, मैं भी भगवान का संतान हूं, मैं भी भगवान का भक्त हूं, मैं भी तिलकधारी हूं, मैं भी वैष्णव हूं। ये रामानुज स्वामी जी महाराज की कृपा थी। तो बंधुओं, आप लोग श्रद्धापूर्वक दूर दूर से यहाँ तक आए और भगवान की सेवा में भाग ली। आप लोग सब धन्य हैं। हम भिक्षु नायक को और जितने भी यहाँ ये मंदिर की पूजा पाठ करने वाले गुरु महाराज हैं यहाँ पर, हम सबको भी बहुत बहुत मंगलाशासन करेंगे। गांव गांव में भगवान का नाम सुनना है, घर घर में भगवान का गुण गाने वाले होना चाहिए। अपना धर्म को हम मजबूत बनाना है। ये रामानुजाचार्य स्वामी जी की इच्छा है। अब स्वामी जी महाराज का 1006 साल बीत गए तो उनका अवतार महोत्सव हो रहा है। वो यहाँ प्रकट होकर अपने बीच में अपनी कृपा को दिखाएं तो उनका अवतार महोत्सव बना रहे हैं कल से, क्योंकि कल ही उनका अवतार महोत्सव था। कल से लेकर 5 दिन और उनका अवतार महोत्सव मनाएंगे। जो जो उनकी कृपा पात्र बनकर इस समाज में जगह जगह पे रहकर, कोने कोने में, वन वन में, पहाड़ पहाड़ में, कहीं दूर दूर में रहकर जो अपने जीवन को भक्ति मार्ग पे चला रहे हैं, उन सबको रामानुज स्वामी जी के पास लाएंगे। ये समझकर हमारे अहोबिल स्वामी जी महाराज ने भिक्षु नायक से कहा, जितने भी भक्त हैं, वैष्णव हैं, सबको बता दो और कुछ लोगों को लाओ। सबको लाना नहीं, सबको लाना मुश्किल होगा, लेकिन सबको भी लाने के लिए एक बार हम लोग सब कटिबद्ध होकर यत्न करेंगे। रामानुज स्वामी जी के पास सबको एक बार लाएंगे। ये तो उसके लिए एक प्रथम आगे बढ़ा हुआ कदम है, पहला कदम है। अभी यहाँ पर आप लोगों को परिचय तो हो गए ना। अभी अपने अपने जगह में हम इसके बारे में रामानुजाचार्य स्वामी जी महाराज के बारे में बताएंगे।
सबको तैयार करेंगे। अभी तो 6 गाना आए हैं, जो अहोबिल स्वामी जी भी एक गाना को गाए आपकी भाषा में। हम तो आपकी भाषा को तो जानते नहीं हैं, खैर कोई बात नहीं है, दिल दिल से बोलता है। भाषा वहां पर कोई काम नहीं कर सकता है जहां दिल दिल से बोलता है। स्वामी जी महाराज दिल से गाए हैं, आप सब दिल से उसको आगे बढ़ाओ और घर घर में वो गानों को गाने वाले जितने भी तैयार होंगे हजारों में, सबको हम और एक बार यहां पर लाएंगे। अब हम क्या करेंगे, रामानुजाचार्य स्वामी जी महाराज को एक प्रार्थना सुनाएंगे, है ना। हे महाराज, आप एक महान संत हैं जो भगवान की कृपा एक वर्षा बनाकर हमारे ऊपर बरसा सके। आप एक मेघ हैं। रामा स्वामी से मेघ है ना। रामानुजाचार्य स्वामी जी महाराज एक सूरज हैं जो अंधेरा को, अज्ञान को मिटा सकेंगे और रोशनी में भगवान की मूर्ति को दर्शन करा देंगे। बंधुओं, रामानुजाचार्य स्वामी जी महाराज एक भृंग हैं। भृंगराज होता है ना, क्या बोलते हैं उसको, मधुमक्खी। बंगाड़ो मंगाड़ो। और रामानुजाचार्य स्वामी जी महाराज एक बंगाड़ो थे। मंगाड़ो मंगाड़ो बंगाड़ो मंगाड़ो। एक एक फूल से मधु लेकर सारी दुनिया को देता है। तो हम रामानुजाचार्य स्वामी जी महाराज से प्रार्थना करेंगे, हे महाराज, आप ऐसी ही कृपा दृष्टि हमारे ऊपर भी किया रखो और हमारा ताप को भी आप शांत करो, हमारे अंदर भक्ति को बढ़ाओ। यहाँ पर इस खेती में भी अच्छा फल मिलने जैसा आप कृपा करो। तैयार है? प्रार्थना करेंगे एक बार। ये हम बोलेंगे, श्लोक बोलेंगे हम, आप सब भी हमारे साथ ये श्लोक बोलना है। इसी प्रार्थना को हम सब भी सीखना है। रामानुजाचार्य स्वामी जी महाराज के सामने इसी प्रार्थना को हम सुनाएंगे। 20 श्लोक होते हैं, ये हम सब सुनाएंगे। तत्पश्चात हम दिया को जलाते हुए स्वामी जी महाराज को एक बार अपनी श्रद्धा को, श्रद्धांजलि को हम अर्पण करेंगे। ज्ञान ज्योति को जगाओ, प्रार्थना करेंगे। सब तैयार है? जर्रा होशियारी सेफ सिले पड़ गए महाराज। एक 20 वाते दिल एक दी 3 निमिष वेरी से जोरेती हाथ मारान महाराज कर जो वाते आपण भी बोलनो। आज दियो सळगान महाराजेन ज्योति दिखाल रहे छे। दल कुशेती महाराजेन कतरा हुशेती तमी करा तो महाराज अतरा बरकत दच कतणी अपने चिन्नजी स्वामी केरो छे। ओरासु एक जोरेती हाथ मारो अंकल प्लीज। होशियार रहती से बोलो चिन्नजी स्वामी की जय, बोलो रामानुजन स्वामी की। थैंक यू। మీ అందరి దగ్గర మంచి ఈ స్తోత్రం ఉండేటువంటి పత్రాలు ఉన్నాయి. ఈ పత్రాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? అందరికీ తెలుగులో ఉన్నాయా, హిందీలో ఉన్నాయా? అందరికీ తెలుగులో చదవ వస్తుందా?
हिंदी वाले को हिंदी को चिन्ह लेदा हाय क्या हिंदी में भी आपके पास पहुंच गया? ठीक है, इसको देखते हुए हम सब पढ़ेंगे। मैं एक बार बोलूँगा, आप हमारे साथ फिर बाद में उसको कहेंगे, ठीक है? ये नहीं समझना अरे हम क्या पढ़ेंगे, हमको क्या आता है, ऐसा मत समझो। सब धीरे धीरे मैं तो कहूँगा एक बार, आप मेरे साथ कहेंगे बाद में, ठीक है? ओम अस्मद्गुरुभ्यो नमः। अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेश श्रीशैलेश दयापात्रं दयापात्रं धीभक्त्यादि धीभक्त्यादि गुणार्णवं गुणार्णवं यतीन्द्र यतीन्द्र प्रवणं वन्दे प्रवणं वन्दे रम्यजामातरं रम्यजामातरं मुनिं मुनिं लक्ष्मीनाथ समारंभां नाथयामुना मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युत पदाम्बुज युग्मरुक्मा व्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयः तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेः वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगळं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणु परकाल यतीन्द्र मिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोस्मि नित्यं। మీ దగ్గరుండే కరపత్రంలో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి. ఇంతవరకు దీన్ని గురు పరంపర అంటాం. మనం ఏమంటాం? గురు పరంపర అంటాం. ఇక్కడి నుంచి ఆ ప్రార్థన ప్రారంభం. మనం ఎప్పుడు రామానుజుల వారిని చూసినా ఈ ప్రార్థన మనం చేసుకోవచ్చు. మేము చెప్తాం, అందాం. యస్తుతిం యతిపతి ప్రసాదనీం వ్యాజహార యతిరాజ
వింశతిం తం ప్రపన్నజన చాతకాంబుదం నౌమి సౌమ్య వరయోగి పుంగవం శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశ పాదభక్తం కామాదిదోష హరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం శ్రీమత్పరాంకుశ పదాంబుజ భృంగరాజం శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం శ్రీవత్సచిహ్నశరణం యతిరాజమీడే. ఇందులో మనం ప్రార్థన చేస్తున్నాం. ఇందాక 1వ శ్లోకంలో రామానుజుల వారు వారికి పెద్దలుగా ఉండేటటువంటి వారిని ముందు దర్శించినటువంటి నమ్మాళ్వార్ల యొక్క పాద సేవకులు. మనం వారికి నమస్కరిస్తే, వారిని ఆశ్రయిస్తే మనలో ఉండే లోపాలన్నీ కడిగి వేయగలిగినటువంటి మహనీయులు. వారిని మనం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. భగవంతుడి పాదాలు కృపాసాగరాలైతే అందులో తిరిగే ఒక రాజహంస లాంటి వారు రామానుజులు. నమ్మాళ్వార్లు అనేటటువంటి ఒక మహానుభావులు జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మంచి ప్రేమలూరే తేనెలూరే పుష్పమైతే అక్కడ తిరిగేటటువంటి ఒక మంచి తుమ్మెద. అలానే రామానుజుల వారు తర్వాత వచ్చినటువంటి శిష్యులకు అందరికీ కూడా, ఆళ్వార్లందరికీ కూడా సూర్యుడు వెలుతురిచ్చినట్లుగా వాళ్ళ ముఖాలని వికసింపచేసినటువంటి మహనీయులు. మనం నమస్కరిస్తే మనని కూడా అనుగ్రహించే దయాళువు ఆయన. ఆ స్వామిని మనం ప్రార్థన చేస్తున్నాం. దీపాలు మీరు అప్పుడే వెలిగించేస్తున్నారేమిటి? ఓ పని చేద్దాం, ఇంకొక 2 శ్లోకాలు మనం చెప్పి 3 శ్లోకాలు 5 శ్లోకాలు చెప్దాం ఇవాళకి. చెప్పి అప్పుడు హారతి ఇద్దాం. ఓకేనా?
మీరు అప్పుడే వెలిగించేస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ ఆరిపోతాయి అవి. అబ్బాస్ ఓ చదువుకును దియో అబ్బాస్ లగా చేయి స్వామి ఆర్పి వచ్చా స్వామి వద్దు కదా राइट अब वेलिगिचे वो सजकण हनुच से होटो नवा कोई सळगाव मत ये दी श्लोक में जर पच होटो आपण ज्योति सळगाताणी बापून हारती देणो जर्रा जय बोलो श्रीमंजनेय स्वामी की हुशारती जय बोलो चिन्नजय स्वामी की जय श्रीमन्नारायण जर्रा हुशारती थैंक यू वाचा यतीन्द्र मनसा वपुषा च युष्मत् पादारविन्दयुगळं भजतां गुरूणां कुराधिनाथ कुरुकेश मुखाद्य पुंसां पादानुचिन्तनपरः सततं भवेयम्। भगवान रामानंद स्वामी जी महाराज को हम प्रार्थना करते हैं, मन, बात और देह ये तीनों भी एक साथ काम करें। मन में एक, बातों में एक, कामों में और एक, ये मत हो जाए। మనసు మాట చేత ఈ మూడు కలిసి పనిచేసేటట్లుగా హే రామానుజాచార్య స్వామి మమ్మల్ని నువ్వు అనుగ్రహించు, నీ పాదాలని దానికోసం మేము ఆశ్రయిస్తున్నాము అని ఇందులో మనం ప్రార్థన చేస్తున్నాం. నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్మృతౌ మే సక్తం మనోభవతు वाक गुणकीर्तनेशौ कृत्यं च दास्यकरणे च करद्वयस्य वृत्त्यन्तरेस्तु विमुखं కరణత్రయం చ. రామానుజుల వారిని మనం ప్రార్థన చేస్తున్నాం, హే రామానుజ నీ దివ్య మంగళ విగ్రహాన్ని నా మనస్సు ఎప్పుడూ భావించుగాక. నా హృదయములో నీవెప్పుడు నిండి ఉండాలి. నా నోట నీ నామమే పలకాలి. నేను చేసే ప్రతి పని నీ సేవ కావాలి. घर छोड़कर उनकी सेवा करना नहीं है, लेकिन जो भी हम करते हैं, चाहे वो खेती का काम हो या और कुछ काम हो, ये सब आपकी सेवा बने. మనం ఏ పని చేస్తే అవన్నీ కూడా ఆయన సేవలు కావాలి. నా మనస్సులో ఉండే ఇతర భావనలు తొలగాలి. ఇది మనం ప్రార్థన చేసాం. ఇందులో మరొక్క శ్లోకం చెప్పి తర్వాత మనం హారతిద్దాం. అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయార్థ నిష్ఠాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ శిష్టాగ్రగణ్య జనసేవ్య
భవత్పదాబ్జే హృష్టాస్తు నిత్యమనుభూయ మమాస్య బుద్ధి. హో రామానుజ, మనం వారిని ప్రార్థన చేస్తున్నాం. నారాయణ మంత్రాన్ని లోకానికి ఇచ్చారు రామానుజులు. ఇప్పుడు మనందరం అంటున్నామే జై శ్రీమన్నారాయణ. ఈ నారాయణ మంత్రాన్ని లోకానికి అందించిన మహనీయులు రామానుజులు. ఈ లోకానికి వేదాలే అందల, వేదసారమైన నారాయణ మంత్రం మరీ దూరంగా ఉండేది. అలాంటిది రామానుజులు 1000 ఏళ్లకి పూర్వం గోపురమెక్కి ఆ మంత్రాన్ని మనందరికీ ఇచ్చారు. ఆ మంత్రం వింటే బాగుపడతాడు. నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, వీళ్ళందరూ బాగుపడితే చాలును అనుకున్న ఉదారుడు రామానుజులు. హే రామానుజ, ఆ మంత్రము మా అందరిలో మంచి నిష్ఠ కలిగేటట్టుగా చెయ్యి. నా బుద్ధి నీ పాదములని నిరంతరము స్మరించే అదృష్టాన్ని ప్రసాదించు. ఇది మనం ప్రార్థన చేశాం. 5 శ్లోకాల్లో ప్రార్థన చేశాం. 20 శ్లోకాలు ఉంటాయి ఈ స్తోత్రంలో. ఈ 5 శ్లోకాలు ఇప్పుడు దాకా మనం చదివాం. మరి ఈ ప్రార్థన ఇక్కడ దాకా ఆపి హారతిద్దామా? ఇక్కడ మనందరం హారతిస్తాం. అక్కడ రామానుజుల వారికి మన మనస్సులో ఉండే ప్రేమని కూడా అర్పించాలి కదా. చేత మన మనస్సులలో ఉండే ప్రేమయే జలమైతే అభిషేకం దేంతో చేస్తారు? జలంతోటేనా? సో మన ప్రేమ జలాన్ని, మన ప్రేమ జలాన్ని రామానుజులకి అక్కడ అభిషేకం చేస్తూ అక్కడ కూడా చేస్తారు. ఇక్కడ మనం అందరం కూడా దీపాలను వెలిగించి, హే రామానుజ, మా గుండెలలో గూడు కట్టుకొని నువ్వు ఉండవయా, అక్కడి చీకటిని దూరము చేయవయా, మాలో ఉండే ప్రేమ జలాలతోటి నీకు అభిషేకిస్తామయా అని మనం అభిషేకం చేద్దాం. దీపాలని అందరూ కూడా వెలిగించండి. ఇప్పుడు దీపాలని అందరూ వెలిగించి నిలబడదాం. నిలబడి హారతిద్దాం. దయచేసి ఇక్కడ ఉన్న అగ్గిపెట్టుంటే ఇక్కడ ముంగటి ఇవ్వండి కొంచెం, దయచేసి ఇక్కడికి. अबे माथे पर बिंद्या पालने नाही जोकणो, माथे पर बिंद्या पालने हारती वजना ड्यान्स करते बापू नहीं करनो. माथे पर अते बिंद्या पाड़ में कर्नाटक आते ओडी महाराष्ट्र ते आमेले जोकणो भाई अने सजोकणो भाई लोगे बिंद्या वाळानो हाथे में दियो झले बापू ने हारती देते दल खुशी थी. या रामानुजा आजो बल्ला देखे वाळो तूची बापू कने कहतानी सेवेन धोक लेणो. आता आमेले जोकणो तम घर जाओ जतनो तमार बाल बच्चा टांडो गाम से हरो भरो लेणो कन रामानुजन आशीर्वाद लेणो से हाथे में दियो ఉంచు చల్లను. ప్లీజ్ దయచేసి జ్యోతి అందరి చేతులు పట్టుకోవాలి, పైకి పట్టుకోవాలి. బిందె కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి టీం వాళ్ళు దయచేసి బిందెలు పైకి ఎత్తాలి. నెత్తి మీద మాతే పర్ బిందె హాతే మా దియో. రైట్, మాతే పర్ బిందె హాతే మా దియో.
ఈ వేదిక మీద ఉండే మేము కూర్చునే ఉంటాం, ఎందుకంటే మీరు వెనకాతల నుంచి చూడాలి కదా. ముందర మన రామానుజుల వారికి అక్కడి నుంచి ఆ దీపాలతోటి మనం హారతిస్తే ఆ ముందర జలాలతోటి రామానుజుల వారికి అభిషేకం చేస్తారు. అక్కడ మెట్ల మీద మన స్వాములు కూడా హారతిస్తారు. జై శ్రీమన్నారాయణ.